ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సంజన కావాలనే తనుజ మీద నిందలేస్తుంది అంటూ తనుజ నిఖిల్ కి అలాగే సాయికి లైవ్ లో చెప్పుకొస్తుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ వాష్రూమ్ లో ఉన్నప్పుడు సంజన తనకిష్టం వచ్చినట్లు మాట్లాడింది. తనుజ ఎవరితో మాట్లాడితే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందంటూ ఇలా ఏవేవో మాటలు మాట్లాడితే అవి తనుజ వింది. ఆ తర్వాత తనుజ గట్టిగా నిచ్చుకుంది సంజనకి. ఇక ఇందులో భాగంగానే తనుజ బెడ్రూమ్ లో ఉండగా సాయి నిఖిల్ వీళ్ళిద్దరూ తనుజ దగ్గరికి వెళ్లారు. ఇక ఇందులో భాగంగానే నిఖిల్ ఏమైంది అలా ఉన్నావు అంటే, అది కాదు నిఖిల్, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళని నేను మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ ఆట ఏదో నేను చెడదొబ్బేస్తున్నానని అంటే అది ఎంతవరకు కరెక్టు? ఆమెకి మాట్లాడడానికి అలాగే ఆమె గొడవ పడ్డానికి ఏదో ఒక కంటెంట్ కావాలి, ఎవరో ఒకరు కావాలి. సో ఈ రోజు నా గురించి ఎత్తి నన్ను నిందలేస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్ నిఖిల్? ఇప్పుడు నీ గేమ్ ఏంటనేది నీకు తెలీదా? నేను మ్యానిపులేట్ చేసేస్తే మ్యానిపులేట్ ఏమన్నా అయిపోతావా? నువ్వేమన్నా చిన్న పిల్లోడువా? నీకు లోక జ్ఞానం అంతా తెలుసు కదా, మరి ఎందుకు ఆవిడ అలా మాట్లాడుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు అంటూ తనుజ మాట్లాడుతుంది నిఖిల్ కి. ఈలోగా సాయి కలగ చేసుకొని అవన్నీ పట్టించుకోకబ్బా, ఆవిడ ఎలా మాట్లాడుతుంది అనేది మా అందరికీ తెలుసు అంటే పట్టించుకోపోవడానికి ఏవేవో మాటలంటే పర్వాలేదు, ఒక క్యారెక్టర్ మీద నిందలు వేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ తనుజ చెప్పుకొస్తుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా కలగ చేసుకొని సంజన గారికి నోడు దొరదెక్కువ అని చెప్తుంటే, నేను నిన్ను అడిగేనా? నిన్ను అడగలేదు కదా, ఇంకెలా మధ్యలోకి వస్తున్నారు మీరు. ఆ తర్వాత నేనేదో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసినట్టు మాట్లాడుతున్నారు. సో ఎవరు గొడవ అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళని మాట్లాడియండి, మీరు మధ్యలోకి రాకండి అంటూ తనుజ గట్టిగా ఇచ్చుకుంది. మరి మొత్తానికి తనుజ నిజంగా చెప్పినట్టు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని మ్యానిపులేట్ చేస్తుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.